ఓం శ్రీ మాత్రే నమః. ఛానల్లోకి స్వాగతమండి. మకర రాశి వారు రాబోయే 5 రోజుల్లో మీ జీవితంలోకి ఒక స్త్రీ ద్వారా వచ్చే 6 శుభవార్తలు మీ ఊహకు కూడా అందవు. ఇన్నాళ్ళు మూసుకుపోయిన ఒక తలుపు ఇప్పుడు మళ్లీ తెరుచుకోబోతోంది. ఒక్కసారి ఈ విషయం తెలుసుకున్న తర్వాత మీరు కూడా ఇది నిజంగా జరగబోతుందా అని ఆశ్చర్యపోతారు. ఆ స్త్రీ ద్వారా మీకు రాబోయే మహాశుభవార్తేంటి? 6 అద్భుతమైన పరిణామాలేంటి? చివరి వరకు తప్పకుండా వినండి. శ్రీ కాళికాదేవి జ్యోతిష్యాలయం ఎటువంటి సమస్యలకైనా జ్యోతిష్యం చెప్పబడును. నమ్మిన స్త్రీ లేదా పురుషుడు రావడానికి ప్రత్యేకమైన వశీకరణ పూజలు చేయబడును. భార్యాభర్తల సమస్యలు, ప్రేమ పెళ్లి సమస్యలు, కుటుంబ సమస్యలు, ఆర్థిక సమస్యలు, డబ్బు వ్యాపార సమస్యలు, ఆస్తి తగాదాలు, సమస్య ఏదైనా గురువు గారిని సంప్రదించండి. గురూజీ లక్ష్మణరాజు గారు. సెల్ నంబర్ 8056397284. మీ జీవితంలో ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్న ఒక మార్పు ఇప్పుడు మీ ముందుకు రాబోతుందనే సంకేతాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఒక స్త్రీ ద్వారా మీకు అందబోయే 6 శుభవార్తలు మీ జీవితంలో కొత్త ఆశను, కొత్త అవకాశాలను తీసుకురాబోతున్నాయి. ఇప్పటి వరకు మూసుకుపోయిందనుకున్న ఒక తలుపు మళ్లీ తెరుచుకునే సమయం వచ్చింది. మీరు వదిలేసుకున్న ఒక అవకాశం కావచ్చు, ఆగిపోయిన ఒక పని కావచ్చు, దూరమైన ఒక వ్యక్తి కావచ్చు, ఏదో ఒక విషయంలో ఊహించని మలుపు రాబోతుంది. అసలు ఆ స్త్రీ ఎవరు? ఆమె ద్వారా వచ్చే 6 శుభవార్తలేంటి? ఏ విషయంలో మీకు మహాద్భుతం జరగబోతోంది? ఈ వీడియోలో ఒక్కొక్కటిగా తెలుసుకుందాం. మీకు చెందిన మీ కుటుంబ సభ్యులు, స్నేహితులు ఎవరైనా ఉంటే ఈ వీడియోను వారితో తప్పకుండా షేర్ చేసుకోండి. ఎందుకంటే ఈ సందేశం వారికి కూడా ఉపయోగపడచ్చు. అలాగే ఈ వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే ఇలాంటి ఆసక్తికరమైన జ్యోతిష్య రాశి ఫలాలు మేము అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. వీడియోను చివరి వరకు చూడండి. మీకు సంబంధించిన ముఖ్యమైన శుభ సంకేతం చివర్లో ఉండొచ్చు. మీ గురించి ఒక విషయం ఎంత చెప్పినా తక్కువే. మీరు బయటకు చూస్తే చాలా ప్రశాంతంగా, ఓర్పుగా, ఎలాంటి సమస్య వచ్చినా తట్టుకునే వ్యక్తిలా కనిపిస్తారు. కానీ మీ మనసులో మీరు ఎదుర్కొన్న పోరాటాలు మీకు మాత్రమే తెలుసు. చిన్నప్పటి నుంచే మీ జీవితంలో బాధ్యతలు ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. ఇతర పిల్లలు తమకు నచ్చినట్లు జీవిస్తున్న సమయంలో మీరు మాత్రం కుటుంబ పరిస్థితులను, డబ్బు సమస్యలను, బాధ్యతలను చాలా చిన్న వయసులోనే అర్థం చేసుకోవాల్సి వచ్చి ఉండొచ్చు. కొన్నిసార్లు మీ మనసులో ఉన్న బాధను ఎవరికీ చెప్పుకోకుండా అన్నీ మీలోనే దాచుకొని ముందుకు సాగి ఉండొచ్చు. మీ వ్యక్తిత్వంలో ఉన్న గొప్ప లక్షణం ఏమిటంటే ఒక్కసారి ఏదైనా నిర్ణయించుకుంటే అంత సులభంగా వెనక్కి తగ్గరు. మీరు నెమ్మదిగా అడుగులు వేస్తారు, కానీ ఒకసారి ముందుకు కదిలితే గట్టిగా నిలబడతారు. అందుకే మీ జీవితంలో విజయాలు కొంచెం ఆలస్యంగా వచ్చినా వాటికి ఒక బలమైన పునాది ఉంటుంది. అయితే ఇదే సమయంలో మీ మొండితనం కూడా మీకు కొన్ని సందర్భాల్లో ఇబ్బందులు తెచ్చి ఉండొచ్చు. మీరు ఒక వ్యక్తిని మనస్ఫూర్తిగా నమ్మితే పూర్తిగా నమ్ముతారు, కానీ అదే వ్యక్తి మిమ్మల్ని మోసం చేస్తే ఆ బాధను చాలా కాలం మర్చిపోలేరు. మీ జీవితంలో కొన్ని ఊహించని మలుపులు కూడా ఎదురై ఉండొచ్చు. మీరు ఎంతో నమ్మకంతో ప్రారంభించిన పని మధ్యలో ఆగిపోవటం, మీకు దగ్గరైన వ్యక్తి దూరం కావటం, ఆర్థికంగా ఒడిదుడుకులు రావటం, మీరు కోరుకున్న అవకాశం చివరి క్షణంలో చేజారిపోవటం, ఇలాంటి అనుభవాలు మీలో ఒక కొత్త వ్యక్తిత్వాన్ని తయారు చేసి ఉండొచ్చు. ఒకప్పుడు నా జీవితంలో ఎప్పుడు మార్పు వస్తుంది అని మీరు ఆలోచించిన సందర్భాలు కూడా ఉండొచ్చు. కానీ ఆ కష్టాలన్నీ మిమ్మల్ని బలహీనంగా చేయలేదు, మిమ్మల్ని మరింత గట్టిగా తయారు చేశాయి. ఇప్పుడు మీ పరిస్థితిని చూస్తే గతంలో ఉన్నంత అయోమయం ఉండకపోవచ్చు. ఏది నిజం, ఏది మాయ, ఎవరిని నమ్మాలి, ఎవరికి దూరంగా ఉండాలి అనే విషయంలో మీకొక స్పష్టత వస్తోంది. గతంలో అందరి కోసం ఆలోచించిన మీరు ఇప్పుడు మీ గురించి కూడా ఆలోచించటం మొదలు పెడుతున్నారు. ఇది మీ జీవితంలో ఒక ముఖ్యమైన మార్పుకు సంకేతం కావచ్చు. ఇకపై మీ శ్రమకు తగిన ఫలితం రావాలని, ఆగిపోయిన పనులు మళ్లీ కదలాలని, ఆర్థికంగా ఒక స్థిరత్వం రావాలని మీరు కోరుకుంటున్నారు. మీరు ఇప్పటి వరకు నడిచిన దారి సులభమైనది కాదు, కానీ మీరు పడిన ప్రతి అడుగు, ఎదుర్కొన్న ప్రతి కష్టం, అనుభవించిన ప్రతి బాధ మీలో ఒక ప్రత్యేకమైన బలాన్ని తయారు చేశాయి. మీ కథ ఇంకా ముగియలేదు. మీరు ఎదురు చూస్తున్న మంచి రోజులు ఎలా ఉండబోతున్నాయో తెలుసుకోవాలంటే ఈ వీడియోను చివరి వరకు చూడండి. మీకు తెలిసిన వారెవరైనా ఉంటే ఈ వీడియోను వారితో తప్పకుండా షేర్ చేయండి. మీ జీవిత కథతో ఈ మాటల్లో ఏదైనా ఒకటి కనెక్ట్ అయితే కామెంట్లో ఓం నమః శివాయ అని రాయండి. మీ జీవితంలో ఒక స్త్రీ పాత్ర ఎంతవరకు ఉంటుందో
ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. మీ జీవితాన్ని ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటే ఒక ఆసక్తికరమైన విషయం మీకు అర్థమవుతుంది. మీ జీవితంలో మీరు తీసుకున్న కొన్ని ముఖ్యమైన నిర్ణయాల వెనక మీరు ఎదుర్కొన్న కొన్ని కష్టమైన పరిస్థితుల్లో, అలాగే మీరు సాధించిన కొన్ని విజయాల సమయంలో ఒక స్త్రీ పాత్ర తప్పకుండా కనిపిస్తుంది. ఆమె ఎవరు అనేది ప్రతి ఒక్కరి జీవితంలో ఒక్కో విధంగా ఉండొచ్చు. కొందరికి ఆమె తల్లి కావచ్చు, మరికొందరికి అక్క లేదా చెల్లెలు కావచ్చు, ఇంకొందరికి భార్య కావచ్చు, మరికొందరి జీవితంలో ఒక మంచి స్నేహితురాలు లేదా ఎంతో ఆప్యాయంగా చూసుకునే ఒక ప్రత్యేకమైన వ్యక్తి కావచ్చు. కానీ ఆ వ్యక్తిలో ఒక విషయం మాత్రం ఒకేలా ఉంటుంది. ఆమె మీ మంచినే కోరుకుంటుంది. మీరు జీవితంలో కష్టాల్లో ఉన్నప్పుడు అందరికీ మీ బాధ కనిపించకపోవచ్చు. మీరు నవ్వుతూ ఉన్నా మీ మనసులో ఏం జరుగుతుందో చాలా మందికి తెలియకపోవచ్చు. కానీ ఆ స్త్రీ మాత్రం మీ మౌనాన్ని కూడా అర్థం చేసుకునే వ్యక్తిగా ఉండొచ్చు. మీరొక నిర్ణయం తీసుకునే సమయంలో ఇది సరైనదేనా అని సందేహించినప్పుడు ఆమె చెప్పిన ఒక్క మాట మీకు ధైర్యం ఇచ్చి ఉండొచ్చు. మీరొకసారి ఓడిపోయి ఇక నా వల్ల కాదు అని అనుకున్నప్పుడు మళ్ళీ ప్రయత్నించమని ప్రోత్సహించి ఉండొచ్చు. మీలో ఒక ప్రత్యేకమైన లక్షణం ఉంది. మీరు ఎవరి సహాయాన్ని సులభంగా అడగరు. మీ సమస్యలను మీరే పరిష్కరించుకోవాలని చూస్తారు. బయటకు ఎంత బలంగా కనిపించినా లోపల మాత్రం మీపై నిజమైన ప్రేమ చూపించే మనిషి కోసం మీ మనసు ఎదురు చూస్తూ ఉంటుంది. అలాంటి సమయంలో మీ జీవితంలో ఉన్న ఆ స్త్రీ మీకొక బలంగా మారుతుంది. మీ బాల్యంలో మీకు ధైర్యం ఇచ్చిన వ్యక్తి ఆమె కావచ్చు. యవ్వనంలో మీరు తప్పు నిర్ణయం తీసుకోకుండా అడ్డుకున్న వ్యక్తి ఆమె కావచ్చు. జీవితంలో ఒక కీలకమైన మలుపు వచ్చినప్పుడు నువ్వు ముందుకు వెళ్ళు, నేను నీతో ఉన్నాను అని చెప్పిన వ్యక్తి కూడా ఆమె కావచ్చు. అందుకే మీ జీవితంలో ఆమె పాత్రను చిన్నదిగా చూడకండి. కొన్నిసార్లు మన జీవితంలోకి వచ్చే వ్యక్తులు మనకు డబ్బు ఇవ్వరు, పెద్ద అవకాశాలు ఇవ్వరు. కానీ మనపై మనకు నమ్మకం పోయినప్పుడు ఆ నమ్మకాన్ని తిరిగిస్తారు. అలాంటి వ్యక్తే నిజమైన వరం. ఇప్పుడు కూడా మీ జీవితంలో ఏదో ఒక విషయంలో మార్పు కోసం ఎదురు చూస్తున్నట్లయితే మీకు దగ్గరగా ఉన్న ఆ స్త్రీ మాటను ఒక్కసారి శ్రద్ధగా వినండి. ఆమె చెప్పే ప్రతి మాట మీకు నచ్చకపోవచ్చు, కానీ అందులో మీ మంచిని కోరుకునే భావం ఉండొచ్చు. కాబట్టి మీ జీవితంలో మీకోసం నిజంగా మంచిని కోరుకునే ఒక స్త్రీ ఉంటే ఆమెను గౌరవించండి. ఆమెకు ఒకసారి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్పండి. ఎందుకంటే కొన్ని దేవుడిచ్చే వరాలు మన చేతిలో డబ్బుల రూపంలో రావు. మన జీవితంలో మనల్ని అర్థం చేసుకునే ఒక మంచి మనిషి రూపంలో వస్తాయి. మీ జీవితంలో ఇలాంటి ఒక స్త్రీ ఉన్నట్లయితే ఆమె గురించి ఒక్కసారి గుర్తు చేసుకోండి. ఈ వీడియోను ఆమెతో పాటు మీకు తెలిసిన వారితో తప్పకుండా షేర్ చేయండి. మీ జీవితంలో ఆ వ్యక్తి ఎవరో కామెంట్లో చెప్పాలనిపిస్తే చెప్పండి. ఒక స్త్రీ ద్వారా రాబోయే ఆ 6 శుభవార్తల్ని ఇప్పుడు మీరు వినబోతున్నారు. మీ జీవితంలో త్వరలో జరగబోయే కొన్ని మంచి పరిణామాలకు ఒక స్త్రీ కారణం కావచ్చనే ఒక బలమైన సంకేతం కనిపిస్తోంది. ఆ స్త్రీ మీ జీవితంలో కొత్తగా పరిచయం కాబోయే వ్యక్తి కావచ్చు, లేదా ఇప్పటికే మీ జీవితంలో ఎంతో కాలంగా మీకు తోడుగా నిలుస్తున్న వ్యక్తి కావచ్చు. ఆమె తల్లి కావచ్చు, భార్య కావచ్చు, అక్క లేదా చెల్లెలు కావచ్చు, ఒక మంచి స్నేహితురాలు కావచ్చు. ఆమె ఎవరు అనేది మీ జీవిత పరిస్థితులపై ఆధారపడి ఉంటుంది. కానీ ఒక విషయం మాత్రం స్పష్టంగా చెప్పొచ్చు. ఆమె మీ మంచిని కోరుకునే వ్యక్తి. మీరు కష్టాల్లో ఉన్నప్పుడు మిమ్మల్ని వదిలిపెట్టకుండా, మీరు నిరాశలో ఉన్నప్పుడు మీకు ధైర్యం చెప్పే వ్యక్తిగా ఆమె ఉండొచ్చు. మీరు తీసుకునే ప్రతి నిర్ణయాన్ని గుడ్డిగా సమర్థించటం కాదు, మీకు నిజంగా ఏది మంచిదో ఆలోచించి చెప్పే వ్యక్తి ఆమె కావచ్చు. అయితే ఇప్పుడు ఈ స్త్రీ ద్వారా మీ జీవితంలోకి వచ్చే 6 శుభవార్తలు ఏవై ఉండొచ్చో చూద్దాం. మొదటిది, ఎప్పటి నుంచో ఆగిపోయిన ఒక పని మళ్లీ కదిలే అవకాశం. మీరు ఎన్నిసార్లు ప్రయత్నించినా ముందుకు వెళ్ళని విషయం ఒకటి ఆమె సహకారం లేదా సూచనతో కొత్త మార్గంలోకి వెళ్ళొచ్చు. రెండవది, ఆర్థికంగా ఒక మంచి అవకాశం రావచ్చు. కొత్త పని, ఆదాయ మార్గం, పెండింగ్లో ఉన్న డబ్బు లేదా ఆర్థికంగా ఉపశమనం కలిగించే సమాచారం మీకు అందొచ్చు. మూడవది, మీరు ఎదురు చూస్తున్న ఒక సమాధానం రావచ్చు. ఇంతకాలం ఏం జరుగుతోంది అని ఆలోచించిన విషయంలో స్పష్టత రావటం ద్వారా మీ మనసుకు ప్రశాంతత కలగొచ్చు. నాలుగవది, కుటుంబంలో ఒక శుభవార్త వినే అవకాశం. చాలా కాలంగా ఎదురుచూస్తున్న ఒక మంచి పరిణామం కుటుంబంలో ఆనందాన్ని తీసుకురావచ్చు. ఐదవది, మీకు దూరమైన ఒక అవకాశం మళ్లీ మీ ముందుకు రావచ్చు. ఒకప్పుడు మూసుకుపోయిన తలుపు పూర్తిగా మూసుకుపోలేదని అప్పుడు మీకు అర్థమవుతుంది. ఆరవది, మీ జీవితంలో కొత్త ఆశ మొదలవుతుంది. ఇప్పటి వరకు నా పరిస్థితి ఎప్పుడు మారుతుంది అని ఆలోచించిన మీరు ఇక నేను ముందుకు వెళ్ళగలను అనే నమ్మకాన్ని పొందే పరిస్థితి రావచ్చు. ఈ 6 విషయాల్లో ముఖ్యమైనది ఒక్కటే, మీకు తోడుగా నిలిచే ఆ స్త్రీని గుర్తించటం.
ఆమె మీ జీవితంలో ఏ రూపంలో ఉన్నా ఆమె ఇచ్చే ప్రోత్సాహాన్ని తేలికగా తీసుకోకండి. ఎందుకంటే కొన్నిసార్లు మన జీవితాన్ని మార్చేది ఒక పెద్ద అవకాశం కాదు, సరైన సమయంలో మన పక్కన నిలబడి నువ్వు చేయగలవు, ముందుకు వెళ్ళు అని చెప్పే ఒక మనిషి. మీకు కూడా ఇలాంటి ఒక స్త్రీ మీ జీవితంలో ఉంటే ఆమె మీకు దేవుడిచ్చిన ఒక మంచి తోడుగా భావించండి. రాబోయే రోజుల్లో ఆమె మాట, ఆమె సహాయం లేదా ఆమె ద్వారా వచ్చే సమాచారం మీకు కొత్త ఆశను కలిగించే అవకాశం ఉంది. ఇది కేవలం ఒక చిన్న మార్పు కాదు, మీరు చాలా కాలంగా ఎదురు చూస్తున్న ఒక కొత్త అధ్యాయానికి ప్రారంభం కావచ్చు. మీ జీవితంలో మీకు అండగా నిలిచే ఆ స్త్రీ ఎవరో మీకు తెలుసా? అయితే ఈ వీడియోను ఆమెతో పాటు మీకు తెలిసిన వారందరితో కూడా తప్పకుండా షేర్ చేసుకోండి. ఒక మంచి మాట, ఒక మంచి సందేశం ఎవరి జీవితంలోనైనా కొత్త ఆశను నింపగలదు. అయితే ఆ స్త్రీ వల్ల జరగబోయే 6 అద్భుతమైన పరిణామాలేంటో చూద్దాం. ఇప్పటి వరకు మనం చెప్పుకున్న ఆ స్త్రీ మీ జీవితంలో ఎందుకంత ముఖ్యమైన పాత్ర పోషించబోతోందో ఇప్పుడు ఒక్కొక్కటిగా తెలుసుకుందాం. ఆమె చేసే ఒక చిన్న సహాయం కావచ్చు, ఆమె చెప్పే ఒక మాట కావచ్చు, ఆమె ద్వారా మీకు అందే ఒక సమాచారం కావచ్చు, ఇవన్నీ మీ జీవితంలో ఊహించని మార్పులకు కారణం కావచ్చు. మొదటి అద్భుతమైన పరిణామం, ఆగిపోయిన పని మళ్లీ మొదలవుతుంది. ఎన్నిసార్లు ప్రయత్నించినా ముందుకు కదలని ఒక పని మీ జీవితంలో ఉండొచ్చు. ప్రతిసారి ఏదో ఒక కారణంతో అది వాయిదా పడుతూ ఉండొచ్చు. కానీ ఇప్పుడు ఆ స్త్రీ మీకిచ్చే సలహా లేదా సహాయం వల్ల ఆ పని మళ్లీ కదలటం ప్రారంభించవచ్చు. మీరు ఇదిక జరగదు అని అనుకున్న సమయంలోనే ఒక చిన్న అవకాశం రావచ్చు. రెండవ పరిణామం, ఆర్థికంగా ఉపశమనం. డబ్బు విషయంలో గతంలో మీరు ఎదుర్కొన్న ఒత్తిడి మీకు మాత్రమే తెలుసు. ఇప్పుడు ఆ స్త్రీ ద్వారా మీకు ఒక ఆర్థిక అవకాశం, సమాచారం లేదా సహాయం అందే పరిస్థితి ఏర్పడవచ్చు. ఇది మీకు ఒక్కసారిగా పెద్ద మార్పు కాకపోయినా ఇక పరిస్థితి మెరుగుపడుతుంది అనే నమ్మకాన్ని ఇవ్వచ్చు. మూడవ పరిణామం, మీరు ఎదురు చూస్తున్న శుభవార్త రావటం. కొన్ని విషయాల్లో మనం రోజు ఫోన్ చూస్తూ ఒక మెసేజ్ కోసం ఎదురు చూస్తూ ఉంటాం. ఒక సమాధానం, ఒక అంగీకారం, ఒక అవకాశం ఏదైనా కావచ్చు. ఇలాంటి ఒక విషయంలో మీరు ఎదురు చూస్తున్న సమాచారం ఆ స్త్రీ ద్వారా లేదా ఆమె సహకారంతో మీకు చేరే అవకాశం ఉంది. ఆ వార్త విన్న క్షణంలో మీ ముఖంలో వచ్చే ఆనందాన్ని ఊహించుకోండి. నాలుగవ పరిణామం, కుటుంబంలో ఆనందం పెరగటం. మీరు ఎంత పెద్ద సమస్యను ఎదుర్కొన్నా కుటుంబంలో ప్రశాంతత ఉంటే మనసుకు ధైర్యం ఉంటుంది. ఇప్పుడు మీ కుటుంబానికి సంబంధించిన ఒక విషయంలో మంచి పరిణామం చోటు చేసుకోవచ్చు. ఆ స్త్రీ కుటుంబంలో ముఖ్యమైన వ్యక్తి అయితే ఆమె తీసుకునే ఒక నిర్ణయం లేదా ఆమె చేసే ఒక ప్రయత్నం అందరికీ సంతోషాన్ని తీసుకురావచ్చు. ఐదవ పరిణామం, మూసుకుపోయిన తలుపు మళ్లీ తెరుచుకోవటం. ఇది చాలా ముఖ్యమైన విషయం. మీరు ఒక అవకాశం పూర్తిగా కోల్పోయానని భావించి ఉండొచ్చు. ఒక సంబంధం, ఒక ఉద్యోగం, ఒక వ్యాపార అవకాశం లేదా మీ మనసుకు ఎంతో దగ్గరైన ఒక విషయం కావచ్చు. కానీ పరిస్థితులు అనుకూలిస్తే అదే విషయం మరో రూపంలో మళ్లీ మీ ముందుకు రావచ్చు. అప్పుడే మీకు అర్థమవుతుంది, ఆలస్యం అంటే ముగింపు కాదు. ఆరవది, అన్నింటికంటే ముఖ్యమైన అద్భుతమైన పరిణామం, మీలోనే ఒక కొత్త నమ్మకం పుట్టడం. బయటి పరిస్థితులు మారటం ఎంత ముఖ్యమో మన ఆలోచనలు మారటం కూడా అంతే ముఖ్యం. ఇంతకాలం నాకు ఎందుకిలా జరుగుతోంది అని బాధపడిన మీరు ఇకపై నేను కూడా సాధించగలను అని అనుకోవటం మొదలు పెడతారు. ఆ స్త్రీ ఇచ్చే ప్రోత్సాహం మీలో ఆత్మవిశ్వాసాన్ని పెంచవచ్చు. ఈ 6 పరిణామాల్లో మీ జీవితానికి దగ్గరగా అనిపించింది ఏదైనా ఉందా? అయితే దాన్ని ఒక మంచి సంకేతంగా తీసుకుని మీ ముందున్న అవకాశాలను ధైర్యంగా స్వీకరించండి. మరియు మీ జీవితంలో మీకు అండగా నిలిచే ఆ స్త్రీ ఎవరైనా ఉంటే ఆమెను గౌరవించండి. ఆమెకు మీ కృతజ్ఞత తెలియజేయండి. ఈ మాటలు మీకు మాత్రమే కాదు, మీకు తెలిసిన ప్రతి ఒక్కరికి చేరాలి అనిపిస్తే ఈ వీడియోను వారితో తప్పకుండా షేర్ చేయండి. అయితే ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్న ఆ మార్పు ఇప్పుడు మీ ముందుకు రాబోతుంది. ఒక్కసారి మీ జీవితాన్ని వెనక్కి తిరిగి చూసుకోండి. ఎన్నో విషయాల కోసం మీరు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నారు. ఒక మంచి ఉద్యోగం కోసం కావచ్చు, ఆర్థికంగా స్థిరపడాలని కావచ్చు, కుటుంబంలో ఒక సమస్య పరిష్కారం కావాలని కావచ్చు, మీకు ఎంతో ఇష్టమైన ఒక వ్యక్తి నుంచి మంచి వార్త రావాలని కావచ్చు, లేదా మీరు చాలా కాలంగా కోరుకుంటున్న ఒక కోరిక నెరవేరాలని కావచ్చు. ఎదురు చూడటం అనేది చాలా కష్టమైన విషయం. ముఖ్యంగా మనం మనస్ఫూర్తిగా కోరుకున్నది పదే పదే ఆలస్యం అవుతుంటే ఒక దశలో మనలో మనమే ఇది నాకు జరుగుతుందా అసలు అని ప్రశ్నించుకుంటాం. మీరు కూడా ఇలాంటి పరిస్థితిని ఎదుర్కొన్నారా? ఒకప్పుడు ఎంతో ఆశతో ప్రారంభించిన పని మధ్యలో ఆగిపోయిందా? మీకు రావాల్సిన అవకాశం చివరి నిమిషంలో చేజారిపోయిందా? మీరు ఎంతో నమ్మిన వ్యక్తి మీకు దూరమయ్యారా? లేదా డబ్బు విషయంలో ఎన్నో ఒత్తిళ్లను ఎదుర్కొన్నారా?
అలా అయితే ఈ విషయం మీకు చాలా దగ్గరగా అనిపించవచ్చు. ఎందుకంటే మీ జీవితంలో ఒక మార్పు నెమ్మదిగా రూపుదిద్దుకుంటున్నట్లుగా ఈ రాశి విశ్లేషణలో భావిస్తున్నారు. ఇప్పటి వరకు మూసుకుపోయినట్లు కనిపించిన ఒక మార్గం మళ్లీ తెరుచుకునే అవకాశం ఉంది. ఆ మార్పు ఒక్క రోజులోనే మీ జీవితాన్ని తల్లకిందులు చేసే సంఘటనలా ఉండాల్సిన అవసరం లేదు. కొన్నిసార్లు ఒక చిన్న ఫోన్ కాల్, ఒక మెసేజ్, ఒక పరిచయం, ఒక అవకాశం, ఒక వ్యక్తి చెప్పే ఒక మాట, ఇవే మన జీవితంలో పెద్ద మార్పుకు మొదటి అడుగులవుతాయి. అందుకే ఇప్పుడు మీ జీవితంలోకి వచ్చే చిన్న అవకాశాలను కూడా నిర్లక్ష్యం చేయకండి. ఎందుకంటే మీరు ఎదురు చూస్తున్న సమాధానం మీరు ఊహించిన మార్గంలో కాకుండా మీరు అసలు ఊహించని మార్గంలో రావచ్చు. ఇంకొక ముఖ్యమైన విషయం ఏమిటంటే, ఈ మార్పు వచ్చినప్పుడు మీరు గతాన్ని గుర్తు చేసుకుంటారు. అప్పుడది ఎందుకు జరగలేదు అని మీరు అనుకున్న విషయం ఇప్పుడు ఎందుకు ఆలస్యమైందో అర్థం కావచ్చు. కొన్ని ఆలస్యాలు మనకు శిక్షలు కావు. అవి మనల్ని సరైన సమయానికి తీసుకువెళ్లే విరామాలు మాత్రమే. మీలో చాలా మంది చాలా కాలంగా ఒకే కోరికను మనసులో పెట్టుకుని ఉన్నారు. మీరు ఎదురు చూస్తున్న ఆ మార్పు ఏదైనా కావచ్చు. కానీ ఆశను మాత్రం వదులుకోవద్దు. ముఖ్యంగా మీ జీవితంలో మీకు నిజంగా మంచిని కోరుకునే ఒక వ్యక్తి ఉంటే వారి మాటను కూడా ఒకసారి శ్రద్ధగా వినండి. కొన్నిసార్లు మనకు అవసరమైన దారి చూపేది మనకంటే మనల్ని బాగా అర్థం చేసుకునే వ్యక్తే. ఇప్పుడు మీ ముందున్న రోజులను భయంతో కాకుండా ఆశతో చూడండి. మూసుకుపోయిన తలుపు కనిపిస్తే దాని దగ్గరే నిలబడి ఏడవాల్సిన అవసరం లేదు. మీకోసం మరో తలుపు తెరుచుకుంటుందేమో చూడండి. ఈ మాటల్లో మీ జీవిత కథ కనిపిస్తే ఈ వీడియోను చివరి వరకు చూడండి. ఎందుకంటే రాబోయే రోజుల్లో మీ జీవితంలో ఏ రంగంలో మార్పుకు అవకాశం ఉందో, ఆ మార్పుకు ఎవరి సహాయం కారణం కావచ్చో ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం. మరియు ఈ మాటలు మీకు తెలిసిన వారికి కూడా ఉపయోగపడతాయని అనిపిస్తే వారితో ఈ వీడియోను తప్పకుండా షేర్ చేయండి. జీవితంలో పెద్ద మార్పు రాకముందు కనిపించే సంకేతాలను ఎలా గుర్తించాలి? మన జీవితంలో ఒక పెద్ద మార్పు రాబోతున్నప్పుడు అది ఒక్కసారిగా మన ముందుకొచ్చి నేనొచ్చేశాను అని చెప్పదు. చాలా సందర్భాల్లో ఆ మార్పుకు ముందు కొన్ని చిన్న చిన్న పరిణామాలు జరుగుతుంటాయి. వాటిని మనం సాధారణ విషయాలుగా భావించి పట్టించుకోకుండా వదిలేస్తాం. కానీ మీరు కొంచెం శ్రద్ధగా గమనిస్తే మీ జీవితంలో ఏదో కొత్తది ప్రారంభం కాబోతోందనే భావన కలగొచ్చు. మొదటి సంకేతం, ఎప్పటినుంచో ఆగిపోయిన విషయాలు మళ్లీ కదలటం. చాలా కాలంగా మీరు ప్రయత్నిస్తున్న ఒక పని అకస్మాత్తుగా మళ్లీ ముందుకు కదలటం మొదలవుతుంది. ఒక ఫోన్ కాల్ రావచ్చు, ఒక వ్యక్తి మిమ్మల్ని సంప్రదించొచ్చు, పెండింగ్ లో ఉన్న పని గురించి సమాచారం రావచ్చు. మీరు ఇది మళ్లీ ఎలా మొదలైందని ఆశ్చర్యపడే పరిస్థితి రావచ్చు. రెండవ సంకేతం, కొత్త వ్యక్తుల పరిచయాలు పెరగటం. మీ జీవితంలోకి అనుకోకుండా కొత్త వ్యక్తులు రావచ్చు. వారిలో ఒకరు మీకొక మంచి సలహా ఇవ్వచ్చు, ఒక అవకాశం గురించి చెప్పొచ్చు, లేదా మీరు ఎన్నాళ్లుగానో వెతుకుతున్న దారిని చూపించవచ్చు. ప్రతి పరిచయం జీవితాన్ని మార్చదు, కానీ కొన్ని పరిచయాలు మాత్రం సరైన సమయంలో వస్తే చాలా విలువైనవిగా మారొచ్చు. మూడవ సంకేతం, మీ మనసులో పాత విషయాలపై ఆసక్తి తగ్గటం. ఇంతకాలం మిమ్మల్ని బాధించిన విషయం గురించి ఇప్పుడు అంతగా ఆలోచించకుండా ఉండగలుగుతున్నారా? గతంలో జరిగిన సంఘటనలను మళ్లీ మళ్లీ గుర్తు చేసుకునే బదులు ఇక ముందేం చెయ్యాలి అని ఆలోచించడం మొదలుపెట్టారా? అది మీలో ఒక కొత్త దశ ప్రారంభమవుతుందనే మంచి సంకేతంగా భావించవచ్చు. నాలుగవ సంకేతం, చిన్న చిన్న అవకాశాలు వరుసగా రావటం. ఒక చిన్న పని, ఒక కొత్త ఆలోచన, ఒక పరిచయం, ఒక సమాచారం, ఇవన్నీ విడివిడిగా చూస్తే సాధారణంగా కనిపించవచ్చు. కానీ కొన్ని సందర్భాల్లో ఇలాంటి చిన్న అవకాశాలే ఒక పెద్ద మార్పుకు మొదటి మెట్టుగా మారతాయి. అందుకే ఇది చిన్నదే కదా అని ఏ అవకాశాన్ని వెంటనే తిరస్కరించకండి. అయితే నిర్ణయం తీసుకునే ముందు పరిస్థితులను బాగా పరిశీలించండి. ఐదవ సంకేతం, మీకు దగ్గరగా ఉన్న ఒక స్త్రీ నుంచి పదే పదే ప్రోత్సాహం రావటం. మీ జీవితంలో మీ మంచిని కోరుకునే ఒక స్త్రీ ఉండొచ్చు. ఆమె తల్లి కావచ్చు, భార్య కావచ్చు, అక్క లేదా చెల్లెలు కావచ్చు, స్నేహితురాలు కావచ్చు. మీరు ఆగిపోవాలని అనుకున్నప్పుడు మరోసారి ప్రయత్నించు అని చెప్పే వ్యక్తి ఆమె కావచ్చు. ఆమె చెప్పే మాటల్లో మీకు ఉపయోగపడే ఒక సూచన దాగి ఉండొచ్చు. ఆరవ సంకేతం, మీరు కోల్పోయాననుకున్న విషయం మళ్లీ మీ ముందుకు రావటం. ఇదొక అవకాశం కావచ్చు, ఒక పని కావచ్చు, ఒక సంబంధానికి సంబంధించిన సంభాషణ కావచ్చు. ఇంతకాలం పూర్తిగా ముగిసిపోయిందనుకున్న విషయం మళ్లీ చర్చకు రావటం జరిగితే తొందరపడకుండా పరిస్థితిని అర్థం చేసుకుని నిర్ణయం తీసుకోండి. ముఖ్యంగా ఒక విషయం గుర్తుంచుకోండి, ప్రతి చిన్న సంఘటనను అద్భుతానికి సంకేతంగా భావించాల్సిన అవసరం లేదు. కానీ మీ జీవితంలో మార్పు వస్తున్నప్పుడు మీ ఆలోచనలు, అవకాశాలు, పరిచయాలు, పరిస్థితుల్లో వచ్చే మార్పులను శ్రద్ధగా గమనించటం మాత్రం మంచిదే. మీ జీవితంలో ప్రస్తుతం ఈ 6 సంకేతాల్లో ఏదైనా జరుగుతోందా? ఒకసారి ఆలోచించండి. గత కొన్ని వారాల్లో మీకొచ్చిన ఫోన్ కాల్స్, కొత్త పరిచయాలు, మళ్లీ కదిలిన పనులు,
మీ మనసులో వచ్చిన కొత్త ఆలోచనలు ఇవన్నీ గుర్తు చేసుకోండి. బహుశా మీరు సాధారణంగా భావించిన ఒక చిన్న సంఘటనే మీ జీవితంలోని కొత్త అధ్యాయానికి మొదటి అడుగు కావచ్చు. ఈ సంకేతాల్లో ఏది మీ జీవితానికి దగ్గరగా అనిపించిందో కామెంట్లో చెప్పండి. అలాగే మీకు తెలిసిన వారితో ఈ వీడియోను తప్పకుండా షేర్ చేయండి. ఎవరికైనా ఒక మంచి ఆశను కలిగించవచ్చు. ఈ సమయంలో మీరు మనశ్శాంతి, ఆర్థిక స్థిరత్వం, కుటుంబ సౌఖ్యం కోసం శివారాధన చేయటం శుభప్రదంగా భావిస్తారు. ప్రతి సోమవారం శివుడికి నీటితో అభిషేకం చేసి బిల్వదళాలు సమర్పించండి. వీలైతే ఓం నమః శివాయ మంత్రాన్ని 108 సార్లు ప్రశాంతంగా జపించండి. ఇంట్లో ఉదయం లేదా సాయంత్రం నెయ్యి దీపం వెలిగించటం కూడా మంచి ఆచారం. ఆవులకు పచ్చగడ్డి పెట్టటం, అవసరంలో ఉన్నవారికి అన్నదానం చేయటం వంటి సహజమైన పరిహారాలు చేయండి. ముఖ్యంగా కోపాన్ని తగ్గించుకుని మాటలో ఓర్పు పాటించటం కూడా మీకు ఎంతో మేలు చేస్తుంది. భక్తితో మీకు సాధ్యమైనంత వరకు ఈ ఆచారాలను కొనసాగించండి. మీ జీవితంలో మంచి మార్పులు రావాలంటే భక్తితో పాటు ఓర్పు, నమ్మకం కూడా ఎంతో అవసరం. మీరు చేయగలిగిన ఈ చిన్న చిన్న పరిహారాలను మనస్ఫూర్తిగా ఆచరిస్తే మనశ్శాంతి, సానుకూలత పెరుగుతాయి. మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ని నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుని ఈ సమాచారాన్ని షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఉన్నటువంటి మకర రాశి మిత్రులతో ఈ వీడియోని షేర్ చేసుకోవటం మర్చిపోకండి. ఎవరికైనా ఈ పరిహారం ఉపయోగపడొచ్చు. మీ జీవితంలో శుభం, సంతోషం, ఐశ్వర్యం నిండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.